సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఏమండి నేను నిన్న చేసిన కొత్తిమీర బిర్యానీ బాగుంది కదా? ఏమే ప్రతిదీ నీకు నువ్వే బాగుందని చెప్పుకున్నాక మరి నేనెందుకే? అంతేనండి, అంతే. తినేంతసేపేమో లొట్టలేసుకొని తిన్నారు. ఇప్పుడు అడిగితేనేమో కారాలు మిరియాలు రుద్దుతున్నారు. ఒసే పిచ్చి ముద్దు, భార్య బాగుందా అని అడిగితే వెంటనే బాగుంది అని చెప్పొద్దే. ఎందుకు? బాగుందని వెంటనే చెప్పాననుకో మీకు కుమ్మలు వస్తాయి కదా. ఏంటి? అదే బాగుందని వెంటనే చెప్తే నీకు దిష్టి తగులుతుందని. ఓహో, అందుకా? ఆ అందుకే పిచ్చిది. అయినా మీరు పెళ్ళైన కొత్తలో నిన్ను మాట్లాడుతుంటే గాన కోకిల అస్సలు టైమే తెలియడం లేదు అన్నారు. అప్పుడంటే గాన కోకిలా ఉండేది. మరి ఇప్పుడు? ఇప్పుడేమో తాను డబ్బాను రోడ్డు మీద గీక్తే వచ్చే సౌండ్ లాగా ఉంది. ఏంటండి మీరు ఇప్పుడు తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు? అవునే, నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుందా? కాదు, దానికి అసలు లెక్కే లేదు. ఆ పక్కింటి మంగమ్మని చూడండి, వాళ్ళ భర్త వాళ్ళ భార్యకు 2 పట్టు చీరలు కొనిచ్చిండట. ఆహా, పక్కింటి పెంకమ్మని చూసావా? వాళ్ళ భర్త ఎప్పుడో పెళ్లికి కొనిచ్చిన చీరలను ఇప్పటికీ పద్ధతిగా జాగ్రత్తగా వాడుకుంటుంది. అయినా పక్కింట్లో అది కొనిచ్చారు, ఎదురింట్లో ఇది కొనిచ్చారు అంటారే గాని నేను నీకేం కొనిచ్చాను, దాంతో మనం సంతృప్తిగా ఉందామని ఏ రోజు నీకు అనిపించదటే. బాగుంది సంబరం. సర్లే గాని ఇప్పుడు ఏం కూర వండమంటారు? మన పెరట్లో పెరుగుతున్న తోటకూర ఉంది కదా, అది అండేసాయి. అబ్బా, ఎప్పుడు తోటకూరేనా? అలా మార్కెట్కు వెళ్ళి చికెన్ తీసుకురండి. ఎప్పుడు నేను నీతో కాపురం చేయట్లేదా? నేను కూడా వెళ్ళానా మార్కెట్కి? మరి ఏమండి? అది కాదే, ఆకుకూరలు తింటే మన ఆరోగ్యానికి మంచిది. అందుకని రోజు ఆకుకూరలు తినమంటారా? పిచ్చిదానా, ఆకుకూర అయినా చికెన్ కూర అయినా చివరికి కలవాల్సింది మన పొట్టలోకే కదా. ఆ తర్వాత ఏం జరుగుతాయి ఏంటి చెప్పు? ఏమండోయ్, మీకు మరి రోజు రోజుకి చాదస్సం ఎక్కువ అవుతుంది. ఇందా తినండి. ఓహో, ఏంటిది మంచి గుమగుమల వాసన వస్తుంది. ముందు తినండి. ఓకే. ఏంటే ఏదో వెరైటీగా ఉంది ఇది. మీరు ఆకుకూర వండమన్నారు కదా అని మన పెరట్లో పెరిగిన గడ్డిని కోసి కూర వండేసా. అది కూడా ఆకే, తినండి. నీలాంటిదే పాలు రాయి తీసుకురావే అంటే పాలు రాయి తీసుకొచ్చిందంట. ఏమండి, మార్కెట్లోకి తమ్మన్న కట్టుకున్న చీర, ఇలియానా కట్టుకున్న చీర, అనుష్క కట్టుకున్న చీరలు కొత్త కొత్తవి వచ్చాయంట. డబ్బులు ఇవ్వండి, కొనుక్కుంటాను. ఏమే, నేను ప్రేమతో కొనుక్కొచ్చిన చీరలు ఏ రోజు కూడా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. వాళ్ళెవరో కట్టుకొని వదిలేసిన సెకండ్ హ్యాండ్ చీరలు నీకు కావాలా? అబ్బా, అవి కూడా కొత్తవేనండి. మరి వాళ్ళు ఎవరో కట్టుకున్నారన్నావు? అబ్బా, అవి మార్కెట్ కోసం అలా చెప్తారు అంతే. సరే సర్లే, చూద్దాం. ఏడి మన పుత్రరత్నం? బయటకు వెళ్ళాడండి. వాడి జీవితంలో వాడు చేస్తున్న మంచి పని ఏంటో తెలుసా? ఏంటండి? అదే, పొద్దున్నే నీ లేవక ముందు బయటికి వెళ్తాడు, మళ్ళీ రాత్రి నీ పడుకున్నాక వస్తాడు. అదే వాడు చేస్తున్న మంచి పని. కనీసం మధ్యాహ్నం భోజనం అన్న మిగులుతుంది కదా. వెళ్ళేటప్పుడు క్యారేజ్ పట్టుకొని వెళ్తున్నాడని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. సర్లే, నేను ఆఫీస్కి వెళ్తా. ఓకేనండి. రే, రాత్రి నా కల్లోకి తమన్నా వచ్చిందిరా. నా కల్లోకి ఇలియానా వచ్చిందిరా. నా కల్లోకి ఏమైనా అనకుండా వచ్చిందా? నా కల్లోకి కూడా మల్లికా షెరావత్ వచ్చింది. ఏమైనా మన ముగ్గురం అదృష్టవంతులం రా. ఎందుకురా? మన ముగ్గురికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా, అందుకే పాపం హీరోయిన్లు మన మీద జాలిపడి మన ముగ్గురికి కల్లోకొచ్చి మనల్ని సంతోషపరుస్తున్నారా. అవునరా? అరే, నాకు బిర్యానీ. నాకు మటన్ బిర్యానీ. నాకు మనిషి బిర్యానీ. అదేంట్రా మామ? లేకపోతే ఆ డబ్బులు ఏమిటి ఇక్కడ ఎందుకుంటారా మనము? నిజమేరా. అరే, నువ్వు నిన్న రాత్రి సిగరెట్ వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ అడిగావంట. అరే, నీకెలా తెలిసిందిరా? ఎందుకంటే నువ్వు రాత్రి అడిగింది మా నాన్ననేరా. మరి నీకెలా తెలిసిందిరా? మీ నాన్న పక్కన మా నాన్న ఉన్నారా. వాడితో తిరగకు, తిరిగితే వాళ్ళలాగా తయారవుతావు అని చెప్పాడురా మా నాన్న. అరే, అమ్మాయిలు పడేలాంటి ఏం చేయాలరా? దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయరా. ఏంట్రో అవి? చింపిరి జుట్టు, చిరిగిపోయిన డ్రెస్సు, పనికి రాకుండా ఉంటే చాలు. ఆహా,
ఈ 3 మన ముగ్గురికి సరిగ్గా సరిపోతాయిరా. ఆహా, మరి మన ముగ్గురికి లేరేంట్రా? దానికి టైం పట్టుద్ది. అరే, మొన్న మీ ఫ్రెండ్ ఎవరిని ప్రేమించాడన్నావు, ఏమైంది? పెళ్ళైపోయింది కదా. అరే, ఏమైనా నువ్వు మీ ఫ్రెండ్ పెద్ద కక్కుర్తి కాదురా. ఎందుకురా? మీ ఫ్రెండ్ మాకెక్కడ పార్టీ ఇవ్వాల్సి వస్తుందని పెళ్లి చేయించుకొని చెప్పలేదురా. హలో, వాడు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైపోయింది. అబ్బాబ్బాబ్బా, ఏమే ఓ కాఫీ తీసుకురా. తీస్తున్నాను. డాడీ వచ్చావా నాన్న? వచ్చాను డాడీ. డాడీ ఏంట్రా? మరి డబ్బులు కావాలి. ఎందుకురా? అది ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకోవాలి. అవరే తమరు ఏం పీకే పని చేస్తున్నారని రీఛార్జ్ చేయించాలరా డాడీ? అరే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు, వెళ్ళి చూడు. ఓకే. ఎవరండి? మీ డాడీ ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? ఉన్నారా లేరా? ఎందుకు? ఉన్నారా లేరా? ఉన్నారు. అయితే పదండి లోపలికి. ఎవరండి మీరు? అనండి, ఎవరనేనండి. అరే ఎవరండి మీరు? ఎవరండి ఈమె? అదే అడుగుతున్నానే, ఎవరని? ఈవిడెవరు? ఏంటమ్మా నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఎవరు అని అడుగుతున్నావు? ఇంతకెవరు నువ్వు? అడుగుతుంది చెప్పండి. అరే మళ్ళీ ఇంతకు ఎవరు నువ్వు? నీకేం కావాలి? మీరే కావాలి. నేనా? ఎందుకు? అదేంటండి ఏం తెలియనట్టు అడుగుతున్నారు? తెలియదనే కదా అడుగుతుంది. అనండి, ఇంకా అనండి. మీరు నాకు భలే బుద్ధి చెప్తున్నారు. నాకు రీఛార్జ్కు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవా? ఇప్పుడు చెప్తా. నాకు తెలుసు మమ్మీ. మీకు తెలుసా? ఎవర్రా ఈమె? మొన్న నేను మా ఫ్రెండ్స్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే డాడీ బైక్ మీద ఇలా వెళ్ళాడు. ఏంట్రా అని చూస్తే వెనకాల ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఎవరబ్బా అని కొంచెం ముందుకెళ్ళి అలా చూసాం. అంతే, ఆవిడే ఈవిడ. చూసారా అండి, మీ కొడుకే మన ఇద్దరిని బైక్ మీద చూసానని సాక్ష్యం చెప్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలండి? అంటే బైక్ మీద కూర్చుంటే అంతేనా? అంటే మీరు ఈమెను బైక్ మీద కూర్చోబెట్టుకున్నారా? అబ్బా, అరే నాకు ఈమె ఎవరో తెలియదే. ఓహో, అహో, అహో, ఇదెక్కడి చిత్రం రా దేవుడా. నువ్వు ఉండవమ్మా ఇందాకటి నుంచి. అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? మీరే నా భర్త కదండి. ఇదేదో నాకు ఫిట్టింగ్ పెట్టేలాగుంది, దీని సంగతి చెప్తా. అవును సూర్యకాంతం, అవును. వీడేంటి సూర్యకాంతం అంటున్నాడు? నా పేరు ఇలియానా కదా. అవును సూర్యకాంతం, అవును. ఇన్ని రోజులు నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఈ పాడు సమాజం నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు సూర్యకాంతం. నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తా సూర్యకాంతం. యామండి. అవును జానకి, అవును. ఓ వర్షం కురిచిన రాత్రి, బాగా చీకటి పడిన రోజు మేమిద్దరం ఒకటయ్యాం. అప్పటి నుంచి మేమిద్దరము ఈ బాహ్య ప్రపంచాన్ని తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం. చూసావా మమ్మీ? ఏమండి, ఎంత పని చేశారండి. అహో, అహో, అహో. ఇప్పుడు ఈ ప్రపంచానికి నా రెండో భార్యను పరిచయం చేయాల్సిన అవసరం వచ్చింది జానకి. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. అహో, అహో, అహో. అందుకోండి తాళి, పెట్టండి డీజేలు, పెట్టండి పెళ్లి బాజాలు. నిన్ను పెళ్లి చేసుకుంటాను సూర్యకాంతం. ఇదేంటి పరిస్థితి చేదాటిపోతుంది? అబ్బే వద్దులేండి. నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను నాదాన్ని చేసుకుంటాను సూర్యకాంతం, నాదాన్ని చేసుకుంటాను. రా, ఇప్పుడే నీకు తాళి కట్టి ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తా సూర్యకాంతం. రా, ఇప్పుడే నీకు తాళి కడతా. రా రా రా. లేదు సూర్యకాంతం, ఇప్పుడే తాళి కడతా. రా వద్దు, రా వద్దు, రా వద్దు. రా. ఆపండి, నేను కొంపలో కుంపటేనే టీవీ ఛానల్ నుంచి వచ్చా. ఇదంతా ఫ్రాంకు. ఏంటి ప్రాంకా? అవును. ఒసై, ఇంకొక నిమిషం నా ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పటికైనా అర్థమైందా జానకి నేనేంటో? అవునండి, పాపిస్టిది కొద్దిసేపు మన ఇంట్లో అలజడి సృష్టించింది. సారీ అండి. అప్పటికి నేను అనుకుంటున్నాను నీకంత సీన్ లేదని. ఓకే మమ్మీ, మరి నేను బయటికి వెళ్తానే. ఎక్కడికి రా వెళ్ళేది? అంతే. ఏంటి నా స్కూటర్ వెనకాల ఆమె కూర్చొని ఉండగా నువ్వు చూసావా? అంటే మరి అది నిన్ను నేను జంప్